మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా జీహెచ్ఎంసీ కార్యాలయంలోని అనిసా అధికారుల తనిఖీలలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన చెర్లపల్లి ఏఈ స్వరూప రోడ్డు కాంట్రాక్టర్ రామరెడ్డి అనే వ్యక్తికి 28 లక్షల బిల్లులు జారీ చేయడానికి 2 లక్షల డిమాండ్ ఏఈ స్వరూప డిమాండ్ చేయడంతో 1,20,000 ఒప్పందం కుదుర్చుకుని కాంట్రాక్టర్ వద్ద నుండి 1,20,000 తీసుకుంటూ ఉండగా అనిసా అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ట్రాప్లో మరో ట్విస్ట్. చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేరును వినియోగించుకుని 2 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిపిన బాధితుడు కాంట్రాక్టర్ రామరెడ్డి చెర్లపల్లి కార్పొరేటర్ను కలవనిదే పనులు జరపకూడదని హుకుం జారీ చేసినట్లు తెలిపాడు. ఏఈ టార్చర్ భరించలేక ఏసీబీని ఆశ్రయించినట్లుగా తెలిపాడు. ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి అవినీతికి పాల్పడినా తమ దృష్టికి తీసుకురావాలని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. కాప్రా ఇంజనీరింగ్ విభాగంలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న స్వరూప 28 లక్షల రోడ్డు బిల్లులు జారీ చేయటం కోసం 2 లక్షల కాంట్రాక్టర్ రామరెడ్డిని డిమాండ్ చేయడంతో అంత డబ్బు తాను ఇచ్చుకోలేనని తెలిపినప్పటికీ 1,50,000 ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్లు చివరిగా 1,20,000 ఒప్పందం కుదుర్చుకోవడంతో తమను బాధితులు ఆశ్రయించడంతో డబ్బు తీసుకుంటూ ఉండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రజలను లంచాల ఒత్తిళ్లకు పాల్పడే వారిపై తమ టోల్ ఫ్రీ నంబర్లకు కానీ సోషల్ మీడియా ద్వారా కానీ స్వేచ్ఛగా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఆమెకి ఇంత అంత అని అమౌంట్ చెప్పలేదు. ఈమెకైతే 2 లక్షలు డిమాండ్ చేసింది. నా దగ్గర లేవు మేడం, అంత లేవు అని చెప్పి 1,20,000 ఓకే. నేను 50 లక్షల వర్క్, అది 20% లెస్ చేసిన, డబ్బులు రాయలేదు. బిల్లు రాయమంటే సతాయించి 2 లక్షలు డిమాండ్ చేసింది. స్వరూపాన ఏఈ మేడం సతాయించింది కాబట్టి నేను కొంచెం నా దారిలో నింపవలసి వచ్చింది. ఎన్ని రోజుల నుంచి సతాయిస్తా? 3 నెలల నుంచి సతాయిస్తుంది. ఏమని అడుగుతుంది? డబ్బులు కావాలంటుంది. ఎంత అడిగింది? 2 లక్షలు అడిగింది. లాస్ట్కి వస్తే 1,20,000 వచ్చింది. కాంట్రాక్ట్ బిల్ ఎంత? కాంట్రాక్ట్ బిల్లు 50 లక్షల వర్క్ అయితే అనుభవంగా 30 లక్షలు. ఇంకెవరి పేరైనా వాడిందా అధికారులు? ఇంకా అధికారుల పేరు ఎవరు వాళ్ళు అంటే కార్పొరేటర్ మేడంకు కావాలని చెప్పి డిమాండ్ చేసింది. నేనైతే ఎవరికి ఇప్పటి వరకు ఇవ్వలేదు, నేను 30 ఏళ్ళ నుంచి పని చేస్తున్నా, ఎవరికి ఇవ్వలేదు అని చెప్పాను. కార్పొరేటర్ పేరు? ఆమె పేరు నాకు అంత. చెర్లపల్లి కార్పొరేటర్. చెర్లపల్లి కార్పొరేటర్ అంటే స్వరూప డిమాండ్ చేసిందా? స్వరూపనే నాకు మేడం అడుగుతుందని చెప్పి డిమాండ్ చేసింది. చెర్లపల్లి కార్పొరేటర్కి ఇవ్వాలని చెప్పి అడిగిందా? కార్పొరేటర్కి పైసలు ఇస్తేనే నువ్వు పని మొదలు పెట్టా అని చెప్తుంది.